టెట్ డిఎస్సి ప్రిపేర్ అవుతున్న వారికి మన ఛానల్లో కంటెంట్ అందుబాటులో ఉంది. అది కూడా ఉచితంగా అన్ని వర్గాల వారికి ఉపయోగపడే విధంగా ఎస్ఏ ఎస్జిటి వారికి అలాగే 2 తెలుగు రాష్ట్రాల వారికి ఉపయోగపడే విధంగా చేయడం జరిగింది. ఈరోజు మనం రెవల్యూషన్స్ గురించి తెలుసుకుందాము. ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారో వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్లో ఉంచుకోండి. రెవల్యూషన్స్: హరిత విప్లవం లేదా గ్రీన్ రెవల్యూషన్, ఇది ఆహార ధాన్యాల ఉత్పత్తికి సంబంధించినది. నెక్స్ట్ వచ్చేసి శ్వేత విప్లవం లేదా వైట్ రెవల్యూషన్, ఇది పాల ఉత్పత్తికి సంబంధించినది. శ్వేత విప్లవానికి ఆద్యుడు వచ్చేసి వర్గీస్ కురియన్. నెక్స్ట్ వచ్చేసి పసుపు విప్లవం, ఎల్లో విప్లవం అని కూడా అంటారు లేదా ఎల్లో రెవల్యూషన్ అని కూడా అంటారు. ఇది నూనె గింజల ఉత్పత్తికి సంబంధించినది. నెక్స్ట్ వచ్చేసి 4 వచ్చేసి బంగారు విప్లవం, గోల్డెన్ రెవల్యూషన్, ఇది ఉద్యానవన పంటలకు సంబంధించినది, పండ్లు కూరగాయలకు కూడా సంబంధించినది. నెక్స్ట్ వచ్చేసి వెండి విప్లవం, సిల్వర్ రెవల్యూషన్, ఇది గుడ్లు కోళ్ళ ఉత్పత్తులకు సంబంధించినది. నెక్స్ట్ వచ్చేసి గుండ్రటి విప్లవం, రౌండ్ రెవల్యూషన్, బంగాళదుంపకు సంబంధించినది. 7 వచ్చేసి నీలి విప్లవం లేదా బ్లూ రెవల్యూషన్ అని కూడా అంటారు, ఇది చేపలు మత్స్య ఉత్పత్తులకు సంబంధించినది. నెక్స్ట్ వచ్చేసి నలుపు విప్లవం లేదా బ్లాక్ రెవల్యూషన్, ఇది తోలు మరియు సాంప్రదాయేతర ఇంధన వనరులకు సంబంధించినది. నెక్స్ట్ వచ్చేసి బూడిద విప్లవం, గ్రే రెవల్యూషన్ అని కూడా అంటారు, ఇది ఎరువుల ఉత్పత్తికి సంబంధించినది. నెక్స్ట్ వచ్చేసి 10 వచ్చేసి బ్రౌన్ రెవల్యూషన్, తోళ్ల పరిశ్రమ అభివృద్ధికి సంబంధించినది. నెక్స్ట్ వచ్చేసి 11 పింక్ రెవల్యూషన్, ఇది ఫార్మాస్యూటికల్ ఉత్పత్తులకు సంబంధించినది. 12 వచ్చేసి గ్రే రెవల్యూషన్, ఇది వచ్చేసి ఎరువులకు సంబంధించినటువంటిది. నెక్స్ట్ 13 వచ్చేసి రెడ్ రెవల్యూషన్, ఇది మాంసం టమోటాకు సంబంధించినది. ఇంకా మీకు తెలిసిన రెవల్యూషన్స్ ఏవైనా ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, చాలామందికి యూజ్ అవుతుంది. ప్రతి ఒక్కరు కూడా కామెంట్ బాక్స్ ఓపెన్ చేసి చూడండి, మీకు తెలిసినటువంటి రెవల్యూషన్స్ ఉంటే కామెంట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి హరిత విప్లవం గురించి తెలుసుకుందాము. హరిత విప్లవం అనే పదాన్ని మొదట ఉపయోగించిన వ్యక్తి డాక్టర్ విలియం ఎస్ గాండ్, ఈయన అమెరికా శాస్త్రవేత్త. నెక్స్ట్ వచ్చేసి హరిత విప్లవానికి ఆద్యుడు వచ్చేసి నార్మన్ బోర్లాగ్, చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. హరిత విప్లవానికి ఆద్యుడు వచ్చేసి నార్మన్ బోర్లాగ్. భారత హరిత విప్లవ పిత వచ్చేసి ఎంఎస్ స్వామినాథన్, భారత హరిత విప్లవ పిత ఎంఎస్ స్వామినాథన్. నెక్స్ట్ వచ్చేసి ఈ హరిత విప్లవం మొదట వరి గోధుమ పంటలతో ప్రారంభమైన హరిత విప్లవం అనంతరం అనేక పంటలకు విస్తరింపజేశారు. ఈ హరిత విప్లవము మొదట ఎక్కడ వరి గోధుమకు పంటతో ప్రారంభమైంది, తర్వాత అనేక పంటలకు విస్తరింపజేయడం జరిగింది. హరిత విప్లవం అధికంగా ప్రభావం చూపిన పంట ఏది అంటే గోధుమ, గుర్తుంచుకోండి, చాలా ఇంపార్టెంట్. హరిత విప్లవం అధికంగా ప్రభావం చూపిన పంట ఏదంటే గోధుమ. చూశారు కదా, ఇది డిఎస్సికి టెట్కు చాలా ఇంపార్టెంట్. ఎవరైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్లో ఉంచుకోండి. ప్రతి ఒక్కరూ లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఎందుకంటే మీరు చేసే ఈ సపోర్ట్ వల్ల ఇటువంటి ఉపయోగకరమైనటువంటి కంటెంట్ మీ వరకు చేర్చడానికి నాకు అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్లో ఉంచుకోండి. అలాగే వీడియోను కూడా లైక్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.